ఫ్రెండ్స్, నేను మీ రత్న. రేపు వరలక్ష్మి వ్రతానికి బిఫోర్ 1 డే ముందు ఏమేం రెడీ చేసుకోవాలో, నేనేం రెడీ చేస్తానో మీకు నేనైతే నా బ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. సో మా పాప చూసారా ఏం చేస్తుందో. మా పాప అయితే అక్కడ ఏమేం ప్రిపేర్ చేయాలి. నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు? ఇవన్నీ చేస్తున్నా. ఏం చేస్తావు చూపించు. తోరణాలు అయితే వరలక్ష్మి వ్రతం రేపని ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నావా? తోరణాలు అది ఇది తాంబూలాలు ఇచ్చినప్పుడు ప్రసాదాలకా? ప్రసాదాలకి మనం ప్లాస్టిక్ ఇలా చూడండి, ప్లాస్టిక్ యూజ్ చేయకుండా నేనైతే ఇవైతే రెడీ చేయించానండి మా పాపతోని. చూసారా బాగున్నాయా? అంటే ఇందులో ప్రసాదాలు పెట్టుకోవచ్చు. ఇవి తోరణాలు, ఇదేమో డ్రై అంటే పసుపు కుంకుమ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న బుల్లి చేతలు బాగున్నాయి కదా. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. సో ఇలాంటివన్నీ పిల్లలే చేస్తారు, వాళ్ళకి కూడా చాలా వర్క్ తెలుస్తుంది. పూజల్లో ఏం పెట్టాలి ఏంటి, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని. అయితే ఈ చలాపలుకులు అండి ఫ్రై అవ్వడానికి మినిమం ఒక 15 మినిట్స్ మనకి టైం పట్టేస్తుంది కదా. సో మనం పులిహోరలోకి ఇలా పలుకులు 1 డే బిఫోర్గా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, రేపు తాలింపు పెట్టే ముందు జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా వేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. 15 మినిట్స్ సేవ్ అయినట్టే. ఎలా ఏమంటారు, నిజమా కాదా? నేను టిఫిన్స్ చేసేటప్పుడు చట్నీస్కి కూడా నేను ఇలాగ ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచేసుకుంటాను, ఒక బాక్స్లో పెట్టేసి. ఇది వేసుకొని కొంచెం పలుకులు వేసుకొని చిన్న కొబ్బరికాయ వేసుకుంటే చట్నీ రెడీ అయిపోద్ది ఇలా అనమాట. సో బిఫోర్గా మనం పలుకులు వేపేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. నేనైతే ఇంకా ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని మార్కెట్కి అయితే వచ్చేసానండి. మార్కెట్ చూసారా ఎంత బిజీగా ఉందో. ఏదైనా పండగలు శుభకార్యాలు ఉంటే ఇలానే రష్గా ఉంటుందండి మా గాజువాకలో. మీ వైపు కూడా అలానే ఉంటుంది అనుకుంటా. నేనైతే నైటే ఇంకా అన్నీ పప్పులు గిప్పులు అన్నీ కూడా నానబెట్టేసుకుంటానండి. మార్కెట్లో అయితే మమ్మల్ని గుర్తుపట్టారండి. అంతా మామూలుగా లేదు, ఫుల్గా బిజీగా ఉంది. కిట్టట్లు ఆడుతున్నాయి. రేట్లు అయితే మామూలుగా లేవండి. పువ్వులు అయితే బంగారం లెవెల్లో అమ్ముతున్నారు. నేనైతే మల్లెపూలు కొనుక్కోవాలి. చూడాలి విడి పువ్వులు మినిమం మనకు వస్తాయేమో. ఎక్కడైనా అలాగండి. కనకాంబరాలు మూర 150. ఇది మల్లెపూలు 100నా? 80కి రాదా మల్లెపూలు? 80కి ఇచ్చేయండి, 2 మూరలు తీసుకున్నాను. పువ్వులు కాస్ట్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి బాబు. నేనైతే ఇలా విడి పువ్వులు అయితే కొనుక్కున్నానండి. మల్లె పువ్వులు 50 రూపీస్ గ్లాస్ అంటే 2 గ్లాసెస్ కొన్నాను. లైట్గా వాడాయి. సో దాన్ని కొంచెం ఇలా చూసారా గులాబీ రెక్కలతో మిక్స్ చేసి ఈ విధంగా అయితే కడుతున్నాను. కంప్లీట్గా ఎలా వస్తుందో లుక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 2 మూరలా వచ్చింది. నార్మల్గా అయితే మూర 100 అన్నారు. నేను లూజ్ ఫ్లవర్స్ తెచ్చుకొని ఇలా రోజ్ పెటల్స్ విటమిన్లో పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాను. 2 మూరలు అయితే వచ్చాయి. బాగుంది కదా ఐడియా. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అయితే తీసుకుంది, ఒక ½ అన్ అవర్. నేను చక్కగా గడపలకు అన్నిటికీ పసుపు కుంకాలు పెట్టేసుకొని వాకిలంతా కడిగేసుకొని చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. ఈసారి కొత్తగా ఇలాగా పసుపు రాసి దాని మీద ఇలా కోలం డిజైన్ అయితే వేసాను. మీకు ఎలా అనిపించింది నేను వేసిన ముగ్గులు అయితే నేను కొంచెం తక్కువ వేస్తానండి. ఎలా అనిపించింది ముగ్గులు? ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైము 3:30 అయింది. నేను 3కి అయితే లేచాను. లెగిసి ఇంకా మా వాళ్ళని ఎవరిని లేపలేదు నేను, ఎందుకంటే వాళ్ళకి 4 o'clock లేపుదాం. నైట్ అయితే 12 దాటేసింది, 1 అయ్యింది నియర్లీ. 3 hours అయితే నేను పడుకున్నాను. వాళ్ళని మినిమం 4 hours అయినా పడుకునేవాళ్ళు కదా. సో ఇప్పుడైతే నేను నైవేద్యాలు వండడం స్టార్ట్ చేసేస్తున్నాను. సో అగ్నిదేవునికి నమస్కరించి ఈరోజు నైవేద్యాలు స్టార్ట్ చేసేద్దాం. ఓం నమో లక్ష్మీదేవతో నమః. గిన్నెలు చూసారా, ఇవైతే మనం పైన అటక మీద ఉంటాయి కదా,
కొత్త గిన్నెలు మనం ఏం చేస్తామంటే ఇయర్లీ వన్స్ తీసి తోముకుంటాం, మళ్ళీ ఎత్తిపెట్టి పైన పెట్టేస్తాం ఎత్తిపెట్టి. సో నేనేం చేస్తానంటే వరలక్ష్మి వ్రతానికి వండడానికి మొత్తం ఈ పైన అటక మీద గిన్నెలే వాడతానండి. ఇంట్లో యూజ్ చేసే ఏవి వాడను. సో మనకి ఉన్న సామాన్లన్నీ సంవత్సరానికి అలా తోముకునే కన్నా ఇలా పూజలకు వాడుకున్నాం అనుకో, అవి తోముకున్న దానికి మనకి లాభం కూడా వస్తాయి. సో ఇవన్నీ పైనవి కొత్తవి, అవి నేను పూజకి ఇలానే వాడతానమాట. మీరు కూడా ఇలానే వాడతారా? లేకపోతే ఇలా ట్రై చేయండి, ఎందుకంటే అటక మీద పెట్టుకోవడం వేస్ట్ కదా యూస్ కాకపోతే. ఈరోజు వరలక్ష్మి వ్రతం నేనైతే నైవేద్యాలు ఇలా అయితే చేశానండి. నియర్లీ ఒక 13 రకాలు. తర్వాత చిన్న అమ్మవారు చూసారా తల్లి ఇక్కడైతే స్థాపించుకున్నాను. ఆ తర్వాత పైన పెద్ద అమ్మవారు ఇలా నేనైతే రెడీ చేశాను. ఇదంతా ఒక రోజు ముందే నేను రెడీ చేసుకున్నాను అమ్మవారిని ఇలాగా. ఈ మిగిలిన నైవేద్యాలు అవన్నీ మార్నింగ్ 3 o'clock లేసి అయితే చేసుకున్నారు. అమ్మవారి పటము కలశం పెట్టుకున్నాను. సో నేనైతే నా పూజ ఈ విధంగా చేసుకున్నాను. మీరు కూడా నా పూజా విధానం ఎలా అనిపించింది, నా లాగ్ ఎలా అనిపించిందో కీప్ సపోర్ట్ మై ఛానల్. చిన్న మహాలక్ష్మి వచ్చింది, బుల్లి మహాలక్ష్మి తాంబూలం తీసుకోవడానికి. ఎవరిచ్చారమ్మా చెప్పు, ఎవరిచ్చారు? రాకాలి. ఇక నా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ చక్కగా స్నానం చేసి ఒకసారి అమ్మవారికి మళ్ళీ ఆరతి చేసుకొని ధూపం వేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసానండి. టెంపుల్లో మహాలక్ష్మి తల్లికి నేను దండం పెట్టుకొని అక్కడైతే కాసేపు కూర్చున్నాను. ఏంటి ఒంటరిగా వచ్చాను అనుకుంటున్నారా? లేదండి, ఈ రోజు మొత్తం నేను మా హస్బెండ్ కలిసే పూజ చేసి రోజంతా కలిసే ఉంటాం. అందుకే నాకు ఇయర్లీ వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టం.